కావేరి అలా రియాక్ట్ అయింది. లేకపోతే కావేరి ఎవరి పొట్ట కొట్టదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, మేం కావేరిని చంపే తీరుతాం. అవును, తన్ని చంపకపోతే మాకు నష్టం కలుగుతుంది. నోరు ముయ్యండి. ఇలా పగ ప్రతీకారాలని మీ జీవితాల్ని నాశనం చేసుకుని స్వీటీ జీవితాన్ని కూడా నాశనం చేయకండి. మీరు సెటిల్ అవ్వడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. వెళ్ళి దూరంగా బాగా బతకండి. నీ ముష్టి మాకేం అక్కర్లేదు. అయినా మీకు డబ్బుందని బాగా అహంకారం. కావేరి కూడా ఇలాగే డబ్బులు పడేస్తానని మాట్లాడింది. ఏయ్! నా మాట విను సుబ్బారావు. ఇలా చేయడం వల్ల మీరు జైలుకు వెళ్ళడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. నువ్వే కాదు, ఆ దేవుడు అడ్డుపడ్డా ఈరోజు కావేరిని చంపే తీరుతాం. నా భార్య జోలికొస్తే చంపేస్తాను మిమ్మల్ని. ఏయ్! మా ఆయన్ని కొడతావా? ఏయ్! నిన్ను! ఏయ్! ఏయ్! సరోజు! స్వరాజ్! సరోజు! స్వరాజ్! సరోజు! అయ్యో, రక్తం! అయ్యో, రక్తం! నా భార్య నువ్వే చంపేశావు. ఏయ్! నా భార్య నువ్వే చంపేశావు. నిన్ను వదిలిపెట్టను. స్వరాజు, స్వరాజు, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద. వద్దు, నీ సహాయం మాకొద్దు. పద పద. ఇప్పుడు వెళ్ళి నా అర్జున్ బాబుని తీసుకుని వస్తాను. తనని సర్ప్రైజ్ చేస్తాను. ఎందుకు ఇలా జరిగింది? నా వల్ల అనవసరంగా ఒకరు ప్రాణాపాయంలో పడ్డారు. నేను కూడా ఆవేశపడకుండా ఉండాల్సిందే. ఛా! కావేరి, కావేరి, ఏంటిది? అర్జున్ బాబు, నేను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకువెళ్తాను. నేను చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు. అయ్యో కావేరి, వదులు కావేరి. నేను వదలను, మీరేం మాట్లాడకండి. కళ్ళు మూసుకునే ఉండండి. ఇప్పుడు చూడండి అర్జున్ బాబు. ఏయ్! సరోజు! స్వరాజ్! సరోజు! అర్జున్ బాబు, మీకోసం క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాను. ఎలా ఉంది? ఇప్పుడు ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసావేంటి కావేరి? నేను స్వరాజ్యానికి ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు ఎంజాయ్ చేయలేను. ఇంకా నా మీద కోపం పోలేదా శ్రీవారు? రండి, కూర్చోండి. అర్జున్ బాబు, ఈ డిషెస్ అన్ని నేనే మీకోసం స్పెషల్గా చేయించాను. కావేరి, ఒక్క నిమిషం. అర్జున్ బాబు, హలో. మా ఆవిడ గారు నీ వల్ల చచ్చిపోయారు అర్జున్. నువ్వు నా భార్యను చంపేశావు. ఏం జరిగింది? ఇంకేం జరగాలి? నా భార్య చచ్చిపోయింది, నీ వల్లే చచ్చిపోయింది.
అర్జున్ బాబు ఫోన్ ఎందుకు పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నారు? నాకు తెలియకూడని విషయాలున్నాయా?